ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, శ్రీనన్న మీద, అదే విధంగా మదన మీద, వీళ్ళందరి మీద కేసులు అయినాయి. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ మీద అయినా, బీజేపీ పార్టీ మీద కేసులు అయినాయి. ఏ పార్టీ కూడా కేసులు కాలేదు. రైతుల మీద అయితే ఉట్టించి కొట్టడం జరిగింది. డిఎస్పీ మొత్తం ఆధ్వర్యంలో ఎస్పీ కూడా రావడం జరిగింది. ఆ రోజు ఈ రోజు కూడా చెప్తున్నాము, దయచేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని ఉంటుంది, రైతుల పక్షాన్ని పోరాడుతుంది. రైతులకు న్యాయం జరిగే విధంగా మేము ముందుకెళ్తాం. అంతేగాని ఈ కుళ్ళు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు మాకు అవసరం లేని విషయాలు. మీకు నిజంగా ఈ రోజు మండలానికి సంబంధించి ప్రేమ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మన జిల్లాల మండలంలో కాంగ్రెస్ పార్టీ కోర్టు తీసుకొద్దాము అని అంటే ఎవరు కూడా సహకరించలేరు. ఇక్కడ వచ్చినటువంటి లాయర్లను, అడ్వకేట్లను తిట్టడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు తిట్టడం జరిగింది. ఈ రోజు కోర్టు వచ్చింది. ఇక్కడికి దేని గురించి వచ్చింది? నా గురించి, జిల్లాల మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సేవ్ చేయాలి, కొంత దూరం పోవద్దు, ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నేను కోర్టుకి తీసుకురావడం జరిగింది. మా యొక్క పార్టీ తరఫు నుంచి మీరు ఇది కూడా గమనించాలి. ఆ రోజు కించపరిచిన ఈ రోజు మళ్ళీ ముందు వచ్చి ఫోటో తీస్తారు. ఏది కోడ్ ఓపెనింగ్ ఈ రాజకీయాలు ఎందుకు సిగ్గులేని రాజకీయాలు? అరే రాజకీయం చేస్తే మంచి పర్ఫెక్ట్ రాజకీయం చేయండి. రాజకీయం చేయండి, రైతులను పక్షాన పోరాడండి, కొట్లాడండి. మేము ఒప్పుకోవడం దానికి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఏదైతే కృత్రిమ యూరియా షార్టేజ్ కల్పిస్తున్నారో ఈరోజు నిజంగా మండలానికి సంబంధించింది లాస్ట్ ఇయర్ కి సంబంధించి 920 మెట్రిక్ల అవసరం ఉంది. ఈ ఇయర్ కూడా 920 మెట్రిక్ల టన్ల యూరియా అవసరం పడుతుంది. ఇప్పటికీ మనకి స్టాక్ వచ్చింది 783 మెట్రిక్ టన్ల స్టాక్ ఆల్రెడీ వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇంకా రావాల్సింది 136 టన్లది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దీని మీద కూడా పెద్ద రాజకీయం. నిజంగా టీఆర్ఎస్ అడుగుతున్నా, అసలు యూరియా ఎవరు వస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూరియా స్టేట్ గవర్నమెంట్ సప్లై అవుతుంది, అంతే కదా? మరి దాన్ని మీరు గమనించి స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది, మార్పు వచ్చింది అంటే మార్పు ప్రజలకు తెలుసు వచ్చింది. మీకేం తెలుసు మార్పు వచ్చింది? మీకేం తెలుసు మార్పు వచ్చింది? ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని కుర్రజాలి, ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కుర్రజాలి. ఇది పద్ధతి కాదు. నిజంగా చెప్తున్నా, ఈ రోజు కూడా ప్రజల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీ. భూభారతి నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ధరణి వచ్చిన తర్వాత లక్షల సమస్యలు ఉన్నాయి. రైతులు తిరిగి చెప్పులు అరిగిపోవడం జరిగింది. ఇప్పుడు భూభారతి కింద రైతు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న భూపాలనలో ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను 100% తీర్చే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా అన్ని సమస్యలు కూడా తీరుస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ఈ రోజు కూడా ఏదైతే సర్వే నంబర్ 1, సర్వే నంబర్ 376 మీద ఖచ్చితంగా దామలతోని మరియు సీనలతోని, మదనతోని వీళ్ళందరితో చర్చించి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాము. మేమందరం కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ అలాట్మెంట్ ఇచ్చింది కూడా 2020లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క రైతుల భూములు తీసుకోవాలనేది ఇచ్చింది. ఆ రైతుల భూములు తీసుకోవాలని ఎవరైతే ఇచ్చిండ్రో, దొంగతనాన్ని పోయి సంతకం పెట్టించారో, ఇంటింటి పోయి సంతకాలు పెట్టించారో, రైతులను మోసం చేసిరో, మరి ఎక్కడ పోయి సంతకాలు ఎందుకు పెట్టించారు? అది ఇంటికి పోయి సంతకాలు ఎందుకు పెట్టియాల్సి వచ్చింది? టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయారు? ఎందుకు పెట్టించారు సంతకాలు? న్యాయం చేయాలని మీకు రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళ రోజు న్యాయం అయిన తర్వాతనే సిగ్నేచర్ తీసుకునేది ఉంటాయి. ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ వేసి మాటలు. రైతుల మీద పక్షాన పోరాడేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఈ రోజు కూడా ఏదైతే జిన్నార మండల్, జంగంపేట విలేజ్, అదేవిధంగా జిన్నార ప్రజలకు కూడా, రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తాము. ఖచ్చితంగా పెద్దలతో చర్చించి దీని ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు జిన్నారం సంబంధించిన సర్వే నంబర్ సంబంధించిన రైతులకు ఆయనకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న 8 రోజుల కింద టీఆర్ఎస్ వాళ్ళు మీడియాకు చెప్పడం జరిగింది. ఏమని? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, భూములు ఇస్తలేదు, 1 సర్వే నంబర్ తీసుకున్నారు, వాళ్ళకు 600 గజాలు హెచ్ఎండే చూపెడతలేదని చెప్పింది. ఈ యొక్క అలాట్మెంట్ టీఎస్ఐ పాస్ కింద చేసింది ఏ గవర్నమెంట్? 2026లో మన జిన్నారం సంబంధించిన సర్వే నంబర్ 1లో మొత్తం 421 ఎకరాలు. ఇందులో అసైన్ చేసింది 121 ఎకరాలు. 100 మంది రైతులకు ఇచ్చారు. జంగంపేట విలేజ్ లో సర్వే నంబర్ 376, అసైన్ చేసింది 137 ఎకరాలు, 100 ఎకరాలు. ఇందులో ఇది అసైన్ చేసేది.
ఇది మీరు టీఎస్ఐ పాస్ కింద మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. మరి ఎందుకు ఇయ్యలే? 5-6 సంవత్సరాలు ఏం చేసారు? గాడిద పనులు తోమిండ్రా? మేము అడుగుతున్నాం, ఏం చేసారు? ఇవాళ రాజకీయ లబ్ధి కోసం మీరు వచ్చి ఏదో ప్రజల తరఫున ఏదో మన ముసలి కన్నీరు కారిస్తే ఏదన్నా ఓటు దాన్ని దండుకోవాలని చూస్తున్నారో ఎవరు రైతులు కానీ ప్రజలు కానీ అంత ఎడ్డలు గారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ గుమ్మడిదాన విలేజ్ లో సర్వే నంబర్ 1 109 158 ఎకరాలు అసెంట్ యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఒక టీఎస్ పాస్ కింద తీసుకుంటే గవర్నమెంట్ ఏదైతే అసైన్ ఉన్నదో ఆడ ప్రజా అభిప్రాయాల సేకరణ చేస్తుంది. రైతులను కూర్చుని పెడతారు, టెంట్ చేస్తారు, ఆర్డీఓ వస్తారు, జేసీ వస్తారు, గ్రామస్తులు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, వాళ్ళ క్షమలో తీసుకుంటుంది. ఇవాళ గుమ్మడిదాల కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేసింది. మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఇచ్చేస్తాను కానీ 3 సార్లు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ కాడ మీటింగ్ పెట్టింది, 2 సార్లు ఎంఆర్ ఆఫీస్ కాడ. ఎలాంటి బలవంతం లేకుండా రైతుల ఇష్టంతోని తీసుకొని ఇవాళ 150 మందికి 29,50,000 కాడికి మొత్తం చెల్లించింది. అది 100 గజాలు హెచ్ఎండే లేబెట్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు 100 గజాల ప్లాట్ ఇస్తున్నది. అది కలెక్టర్ ద్వారా. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏదో మీరు చెప్తాం కాదు, మీరేదో చెప్పి ఇది చేసింది కాంగ్రెస్. మీరేం చేశారు? మేము వాళ్ళు కేటాయించి రైతులు ఇవ్వకపోతే వాళ్ళని ఎలగొడితే మీరు చూపించకపోతే ఏదైతే 600 గజాలు ఇస్తున్నారో అది చూపించకపోతే మా ఒక్క నాయకుడు శ్రీనివాస్ గౌడ్కు అందరు రైతులు వచ్చి చెప్తే మేము మా ఎంపీ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ మన రమేష్ గారిని కాంగ్రెస్ కార్యకర్తలు మా నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్కి చెప్తే ఆయన వచ్చేసి ఈడ ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తే మమ్మల్ని లాఠీలు పెట్టి కొట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మీ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇది మీ టీఆర్ఎస్ పాలన. మీరా రైతుల గురించి మాట్లాడండి. ఇది ఏంది? ఏదో మీరు పెట్టి ప్రింట్ మీద పెట్టి ఏదో పేపర్కు రాగానే ఏదో మాకు సానుభూతి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి అది కాదండి రాజకీయం. అర్థమైందా? ఇప్పటికైనా మా ఎంపీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మంత్రుల దగ్గరికి పోతాం, కలెక్టర్ దగ్గరికి పోతాం, మంత్రుల ద్వారా అదే కాట శ్రీనివాస్ గౌడ్ చెప్తాం. ఏదైతే కాట శ్రీనివాస్ గౌడ్ దీనిపైన కోర్టు పోయి ఆపిండు, ఆయన చేయబట్టికే ఇంత ఆగింది, ఇంత జరిగింది. మళ్ళా ఆయన దగ్గరికి కార్యకర్తలను రైతులను అందరినీ తీసుకొని పోతాం, మేము కార్యకర్తలందరం కలిసి ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతట్టు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి రైతుల పక్షాన మరి కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు జిన్నారానికి సంబంధించినటువంటి 1 సర్వే నంబర్, జంగపేట సంబంధించినటువంటి భూమి గురించి మరి టీఆర్ఎస్ ఆ రోజు మాదింది గవర్నమెంట్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మరి కాంగ్రెస్